పురాతన కోట వద్ద ధుమువానుల వణుకు నిండిన మేఘాల మధ్య సింహగిరి పాత కోట మీదకి ఓ డ్రాగన్ ఎగిరొచ్చింది. శతాబ్దాలుగా నిద్రపోయిన డ్రాగన్ విరూపాక్స్ మళ్ళీ రాజ్యంలోకి వచ్చింది. మంటలు, భయం, ధ్వంసం. ఎవరు ఆపుతారు దీని దాడి నుంచి? వీరుడు విరాట్ ఒక యువయోధుడు. తల్లి అంబిక చేతిలో బోధన, గురుకులంలో కత్తి పట్ల శిక్షణతో ఎదిగినవాడు. తండ్రి డ్రాగన్ చేతిలో చనిపోవడంతో రివెన్తో మానసికంగా మనసులో బాధపడుతూ, గెలుపు తపం లేదు, న్యాయం తపముంది. డ్రాగన్ సింహగిరి కొండల మధ్య విరాట్ని ఎదుర్కొంటుంది. డ్రాగన్, నీ లౌకిక ఖడ్గంతో నాకేమవుతుంది మానవా? విరాట్, నా శక్తి ఖడ్గంలో కాదు, అది నా ధైర్యంలో ఉంది. మొదటి పోరాటంలో విరాట్ గాయపడ్డాడు. తన తల్లి వద్దకి తిరిగి వస్తాడు. ఆమె అతని వెండి ఖడ్గాన్ని దేవతల ఆశీర్వాదంతో శక్తివంతంగా చేస్తుంది. ఆకాశంలో నిప్పుల వర్షం. విరాట్ మళ్ళీ డ్రాగన్ని ఎదుర్కొంటాడు. ఈసారి ఖడ్గం డ్రాగన్ గుండెల్లో దిగుతుంది. డ్రాగన్ విరూపాక్స్ చనిపోతుంది. డ్రాగన్ మృతితో రాజ్యం మళ్ళీ శాంతిని పొందుతుంది. విరాట్ యోధుడిగా కాకుండా ప్రజల నాయకుడిగా నిలుస్తాడు.